హాయ్ గైస్, ఈరోజు 18th జరిగిన సెకండ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, టైం అడిగాడు. వాట్ టైం రిక్వైర్? ఎప్పుడు 398 లాంగ్ ట్రైన్ 802 టన్నెల్ని క్రాస్ చేయాలి. స్పీడ్ 48. మనకు తెలిసిన ఫార్ములా డిటిఎస్. అంటే టైం అడిగాడు అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? ఈ రెండు కలపాలి. 800, 300, 1100, 90. ఓకే, 1200. డిస్టెన్స్ 1200. స్పీడ్ ఎంత? 45. కానీ ఇది కిలోమీటర్ పెర్ అవర్ ఉంది. మీటర్ పెర్ సెకండ్ మార్చాలంటే 5/18. 18 పైకి వెళ్తే ఇంటూ 18. ఓకేనా? 5 ఒకట్ల 5 రెళ్ళ 10, 5 4 ఓకే, 5 9 45, 9 రెళ్ళ 9 5, 5 4 20, 5 8 40, 48 రెళ్ళ 90 వరకు. ఓకేనా? నెక్స్ట్, ఈ షాప్ కీపర్ మార్క్స్ ఈ జాకెట్ 18.8 అబవ్ అంట. కాస్ట్ ప్రైస్ కంట. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే 18.8 ఎక్కువ చేశాడంటే మార్కెట్ ప్రైస్ ఏమవుద్ది? 118.8 అవుతుంది. 100 కంటే అంత ఎక్కువ కలపాలి. అయితే దాని మీద 12.5% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 1/8. మీరు ఈ 12.5 అంటే 1/8 ఎలా వచ్చిందంటే కంట్రాస్ట్ పెట్టుకోవాలి. ఒకసారి చెప్తా. 12.5 అంటే 12.5. 12 24, 1 25/2 పర్సెంటేజ్ కదా. బై 100 వేసుకుంటే 5 5 5 40, 5 1 5 8, 1/8 డైరెక్ట్ వస్తుంది. ఓకేనా? అంటే 1/8. 1/8 డిస్కౌంట్ వచ్చిందంటే ఎంతకి అమ్మినట్టు? 7/8. 8లో ఒకటి తీసేవాళ్ళు అంటే 7/8కి అమ్మాడు. 8 1 8, 9 38 ఉంటుంది. 8 4 32 పాయింట్ పెట్టుకుంటే 68 ఉంటుంది. 8 8 64, 40 8 5 40, 14.85 ఇంటూ 7, 7 5 35, 8 50 61, 7 4 28, 34, 7 1 7 10. ఓకే, ఎంత అయింది? 104.15. సిపి అంత 100. ఎంత ఎక్స్ట్రా? 4.15. ఆప్షన్ ఉండేదా? 7 5 35. 55 వేస్తాను. 7 5 35, 8 56, 56 9. 4.95 కూడా లేదు. ఎక్కడ ఒకసారి క్యాలిక్యులేషన్ మిస్టేక్. 7 5 35, 8 56, 59, 7 4 28, 28 5 33. ఓకే, 3 పాయింట్స్ ఉండేది. ఓకే, 7 1 10, 3 పాయింట్. ఓకేనా? 95. నెక్స్ట్, ఈ థర్డ్ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది కూడా. నిన్న ఎవరో అడిగారు, ఇది కామెంట్లో అడిగారు, కన్ఫ్యూజ్ అవుతున్నామని. ఏం లేదు, ఈ థర్డ్ క్వశ్చన్ 1218 అతని దగ్గర ఉంది. అతనికి ఇవ్వాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. నేను స్లోగా చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత పర్సెంటేజ్? 100% నుంచి 10% కలపాలి కాబట్టి 110. ఈ రెండు కలిపితే 210. ఈ 210 అనేది అతను మొత్తం ఉన్న వాల్యూ అని అన్న. 1218 అంతవరకు ఓకే కదా. ఇప్పుడు ఏమడిగారంటే, సార్ ఇందులో చిన్న అమౌంట్ ఎవరికి ఇవ్వాలి, పెద్ద అమౌంట్ ఎవరికి ఇవ్వాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్నారు. ఈ రెండిట్లో పెద్ద అమౌంట్ ఏదో అది పెద్దవాడికి, చిన్న అమౌంట్ ఏదో అది చిన్నవాడికి ఇచ్చేయాలి. ఇప్పుడు 110 అనేది పెద్దవాడికి ఇవ్వాలి. వరుణ్ ఆశీష్ ఉన్నారు. వరుణ్ ఆశీష్ గోట్ సేమ్ అమౌంట్ ఆఫ్టర్ 13-14 years. ఓకే, ఇక్కడ పెద్దవాడు ఎవడో చిన్నవాడు ఎవడో ఇవ్వకపోతే వేగంగా ఎవరికి అమౌంట్ వస్తుందో ఆడికి ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది టైం ఇంటూ అమౌంట్ కదా. కాబట్టి 13 సంవత్సరాలకి అంటే ఒక సంవత్సరం ముందు వచ్చేస్తుంది కాబట్టి అతనికి ఎక్కువ ఇవ్వాలి. ఇక్కడ 13 సంవత్సరాలకి ఎవరికి వస్తుంది? వరుణ్కి వస్తుంది. అంటే ఇది వరుణ్కి. 14 సంవత్సరాలకి ఆశీస్కి వస్తుంది. వాడు అడిగింది కూడా ఆశీస్కి. అంటే 100 పార్ట్లు ఎంత? 12 18 210 అయితే 100 పార్ట్లు ఎంత? ఈ జీరోకి ఈ జీరో 3 7 21, 3 4 36, 7 5 35, 7 8 58 ఇంటూ 100, సారీ 10. నెక్స్ట్, ఎల్సిఎం చాలా విధాలుగా చేయొచ్చు. నేను ఇక్కడ నార్మల్ మెథడ్లోనే చేస్తాను. మీరు ఇంకా ఏ మెథడ్ అయినా వాడుకోవచ్చు.
2తో చేద్దాం. 2 18, 2 15, 2 57, 2 190, 2 9, 2 9, 5, 5, 5 3, 5 19, 3 3 3, 1, 3 19, 19, నెక్స్ట్ 19, 3 1 1 1. ఇంకేం కట్ అవ్వదు కదా. 2 4 4 5 20, 23 60, 63 90, 19 ఇంటూ 90, 9 9 17. ఎక్కడ తప్పు చేసాము ఒకసారి. 2 4 4 5 20, 23 60, 6 3 180 ఇంటూ 19. ఓకే 0. ఇక్కడ అన్ని యూనిట్ డిజిట్స్ కూడా వేరే ఉన్నాయి. 0 2 దగ్గరలో ఉందా. ఓకే 19 ఇందులో 152, 19 1 19, 34 34 20. ఓకేనా. మీరు ఎలా అయినా ఎల్సిఎం చేయొచ్చు, ఇంత పెద్దది కూడా చేయవలసిన లేదు. నెక్స్ట్ x ఈజ్ థర్డ్ ప్రొపోర్షనల్ ఆఫ్ 20 and y అంటే థర్డ్ ప్రొపోర్షనల్ అంటే a/b = b/c అయితే c థర్డ్ ప్రొపోర్షనల్ కదంటే ఏమవుతుంది b²/a. అంటే ఇది a ఇది b అంటే x అనేది థర్డ్ ప్రొపోర్షనల్ ఆఫ్ ఈ రెండు కదా, అంటే అంత y²/20 అవ్వాలి. అయితే y ఈజ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ 3 ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్య ఏంటి 2 3 5. ఈ 3 సమ్ 10. 10 అనేది y అంట. అయితే x వాల్యూ అంత అండి. ఇది 10 అన్నాడు. y² అంటే 10 × 10 బై ఈ 0కి 0 కట్టేది 2 1 2 5. x అనేది 5. ఓకే నెక్స్ట్ ఏబిసి. ఒక పెన్ని ABC ఉన్నాయి. ఒక పెన్ని 22 రోజులు, 24 రోజులు, 33 రోజుల్లో చేస్తాయి. ఓకే ఇప్పుడు ఫస్ట్ పని ఏంటంటే టోటల్ వర్క్ ఎంత కనిపెట్టాలి. టోటల్ వర్క్ అంటే ఈ మూడిట్లు ఎల్సిఎం 22 24 33. 11 2 11 3 3 8 24 3 1 2తో 2 1 2 4. ఇంకేం కట్ అవ్వవు కదా. 3 2 6 4 24 ఇంటూ 11. ఓకేనా. ఇది ఎల్సిఎం టోటల్ వర్క్. ఇప్పుడు పర్ డే ఏ ఎన్ని యూనిట్లు చేస్తుంది ఇక్కడ చూద్దాం. ఇది పర్ డే కావాలంటే బై 22 వేసుకోవాలి కదా. 11 పోతే 2 ఉంటుంది, 2 12. ఇది 12 అంటే 22 × 12 ఈ వాల్యూ అని అర్థం. నెక్స్ట్ 24 పోతే 11, నెక్స్ట్ 3 8. ఇది రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తుందని ఏ ఎన్ని యూనిట్లు, బి ఎన్ని యూనిట్లు, సి ఎన్ని యూనిట్లు అని. ఓకే కదా. ఇప్పుడు ఏం అడిగారు ఆ వర్క్ ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది. ఏ అంటే ఫస్ట్ వచ్చేసి సెకండ్ రోజు సి చేస్తుంది, థర్డ్ రోజు బి, మళ్ళీ ఫోర్త్ రోజు ఏ అంటే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. ఏ ఎన్ని యూనిట్లు 12 యూనిట్లు ఫస్ట్ రోజు, సెకండ్ 8 యూనిట్లు, థర్డ్ 11 యూనిట్లు. అంటే 3 రోజులకి 31 యూనిట్లు అవుతుంది. టోటల్ వర్క్ ఎంతో 11 44, 11 22 26 అంటే 264 యూనిట్లు. 3 రోజులకి 31 యూనిట్లు అవుతున్నాయి. ఎన్ని అవ్వాలి 3 ఏళ్ళు 31 8 248. ఓకే ఇక్కడ ఇంత యూనిట్ చేస్తే 24 రోజులు అయిపోయింది. 24 రోజులకి 248 యూనిట్లు వర్క్ అయ్యింది. ఇంకా 29వ రోజు ఎవరు రావాలి ఏ వస్తుంది అంటే 25వ రోజు ఏ వస్తే 12 యూనిట్లు అవుతుంది. అంటే ఎంత వర్క్ అయినట్టు ఇది ఎక్కడ వచ్చారు టోటల్ 264. 12 చేస్తే 260 యూనిట్లు అయిపోయింది 25వ రోజు. 26వ రోజు ఎవరు వస్తారు 8 యూనిట్లు వస్తుంది బిరి. కానీ మనకి 8 యూనిట్లు కావాలి 4 యూనిట్లే కావాలంటే 4 యూనిట్లు కావాలి. మనకు 8 యూనిట్లు అంటే 1/2. చూడండి 25 రోజులు 25 1/2. నెక్స్ట్ ఫోర్త్ ప్రొపోర్షన్ అడిగాడు. ఫోర్త్ ప్రొపోర్షన్ అడగలేదు. ఫోర్త్ ప్రొపోర్షన్ టు 4a 16a ఈజ్ 81 అంటే ఫోర్త్ ప్రొపోర్షన్ అంటే a/b = c/d అయితే d అడిగాడు అంటే bc/a. a bc అయితే
బీసీ బై ఏ అంటే 16A ఇంటూ ఏ బై 4 ఈజ్ ఈక్వల్ టు 81. అంటే 4 ఒకట్ల 4 4 16 ఇక్కడ 4A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. ఈ 4 ఇటు వస్తే బై 4 ఏ స్క్వేర్ వాల్యూ వాడు ఏ స్క్వేర్ అడిగాడు అంటే డైరెక్ట్గా ఓకే కట్ చేశాడు. 4 20లో 4 2 8 45 20.25 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆదిత్య ఏ పీరియడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓకే ఇట్స్ ఫైన్ ఓకే. ఆదిత్య ఏ పీరియడ్ ఒక ఎగ్జామ్లో ఏ పీరియడ్ అయ్యాడంట. ఫైనల్ గ్రేడ్స్ అంటే ఎలా డిటర్ వరద బాక్స్కి ఎగ్జాము ఫైనల్ మాత్రం అవి వరుసగా 20%, 35%, 45% అతనికి వచ్చిన మార్క్స్లో చూస్తారంట. అంటే అతనికి వచ్చినవన్నీ 80, 70, 60 మార్క్స్ అయితే యావరేజ్ అంత వెయిటెడ్ యావరేజ్ అడిగి ఏం లేదు. అంటే 80 అనేది ఇందులో 20%, ఇందులో 35%, 60లో 45% ఎంత వస్తుందో చెప్తే అదే ఆన్సర్. ఎంత అన్నాడు 80లో 20%, ఎంత 10% అంటే 8 అంటే 20% 16. నెక్స్ట్ 70లో 35%, 30% అంటే 21, 5% అంటే 3.5 అంటే 0.5 24. నెక్స్ట్ 60లో ఎంత శాతం అన్నాడు 45%, 40 6 4 24, 5% అంటే 3 27. ఈ 3 కలిపి వచ్చేది ఆన్సర్ 0.5 17 6. ఓకేనా. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 2 ఇయర్స్కి సాధారణ వడ్డీ 40, చక్ర వడ్డీ 50. అయితే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. సాధారణ వడ్డీ అంటే ప్రతి సంవత్సరం ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే ఏ ఇయర్ అయినా 40 అంటే ఫస్ట్ ఇయర్ 20, సెకండ్ ఇయర్ 20. కానీ ఇక్కడ 50 వచ్చింది ఎందుకు చక్ర వడ్డీ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పడుద్ది కదా. అంటే ఇక్కడ 10 ఎక్స్ట్రా అంటే ఎంత అది 20లో ఎంత శాతం 1/2 అంటే 50%. ఓకేనా 1 ఇయర్కి 50%. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు కన్నాడు 2 ఇయర్స్ అంటే అంత 100%. 100% 40 రూపీస్. వాడు అడిగింది కూడా ప్రిన్సిపల్ ఎప్పుడు 100% ఉంటుంది అంటే 40. లేదు కన్ఫ్యూజ్ అవుతామంటే PTR by 100 ఈజ్వల్ టు I వేసుకుంటే P అంత తెలియదు, T అంత 2 ఇయర్స్, R వచ్చింది కదా 50% అంటే 1/2 50/100 ఈజ్వల్ టు I అంత 40. అట్లా వెళ్ళ ఈ రెండుకి రెండు కట్టే కదా P ఈజ్వల్ టు 40. నెక్స్ట్ సింప్లిఫికేషన్ 3 6 మైనస్ 6 3 1 3 4 ప్లస్ 16. ఓకే 16లో 6 తీస్తే 10 ప్లస్ 4 14. ఓకేనా. నెక్స్ట్ ఎల్సిఎం ఆల్రెడీ మీరు చేసాం కదా, ఇక్కడ చేసాం 5th క్వశ్చన్ సేమ్. మీరు కామెంట్ చేయండి ఆన్సర్ అంత సేమ్ మోడల్ కదా. నెక్స్ట్ 2 టెలివిజన్స్ ఆర్ సోల్డ్. 2 టెలివిజన్స్ అమ్మారంటే అయితే ఒకటి 5% గెయిన్ లాభం వస్తే ఒకటి 5% లాస్ వచ్చిందంట. అయితే ఓవరాల్ లాస్ పర్సెంటేజ్ లేకపోతే గెయిన్ లాభం ఎంత అని అడిగాడు. ఇదే ఓకే ఓకే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 2 ఈచ్ సేమ్ రేట్కి అమ్మారు. అయితే ఇది సిపి ఎస్పి అనుకుంటే ఫస్ట్ 5% లాస్ అంటే 100కి అమ్మితే 100కి కొంటే లాస్ కాబట్టి ఫస్ట్ లాభం 105కి. నెక్స్ట్ది 100కి కొంటే లాస్ 95. ఓకేనా. ఇది మనం కట్ చేసుకున్నాం ఈజీ అంటే 20 21 20 19. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎస్పి సేమ్ అన్నాడు ఇక్కడ ఈచ్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేయాలంటే ఇక్కడ ఉన్న 19 ఇక్కడ గుణిద్దాం, ఇక్కడ ఉన్న 21 ఇక్కడ గుణిద్దాం. ఇప్పుడు ఏమవుద్ది ఇక్కడ చేస్తాం 19 21 అంటే 19 ఒకట్ల 19 399. ఇదేమవుద్ది 20 19 380. నెక్స్ట్ ఇది 20 21 480 399 అంటే 0 0 800 కొన్నాడు 2018 19 709 2 లాస్. అంతలో పర్సెంటేజ్ కాబట్టి 800 ఇంటూ 100. ఈ జీరోస్ 2 2 వందలు 200 1/4 అంటే 25%. ఏంటి తగ్గింది కదా ఎక్కడి నుంచి ఎక్కడికంటే లాస్. ఎక్కడ 0.25 గెయిన్ కాదు లాస్. ఓకేనా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగారు. మనకు తెలిసిన ఫార్ములా ½ BH.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ 724. ఓకే, ఇక్కడ మీటర్ ఉంది, సెంటీమీటర్ కావాలంటే ఇంటూ 100 అంటే 25. 7, 24, 25 అనేది కామన్గా వచ్చే ట్రిప్లెట్ అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థం. 24, 25, 7. మనకు తెలిసిన ఫార్ములా హాఫ్ పిహెచ్. హాఫ్ బేస్ ఎంత 7, హెచ్ 24. 2 2 12 12 84. నెక్స్ట్ 40 స్టూడెంట్స్ ఇక్కడ ఇది అరేంజ్ చేస్తాను. 40 స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళ యావరేజ్ 12. అయితే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మెంబర్స్ యావరేజ్ 10, నెక్స్ట్ 5 14. అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది? వీళ్ళు 40. 10 అయిపోతే ఇంకా 30 మంది యావరేజ్. ఓకే, ఇది వెయిటెడ్ యావరేజ్లో చేయించుకునే అవసరం లేదు, ఇవన్నీ చిన్నవి కాబట్టి డైరెక్ట్గా మనం గుణించేద్దాం. 12 40 అంటే ఇది 480 ఫస్ట్. ఈ మిగిలిన కూడా ఈక్వల్ అవ్వండి. 5 10 50, 14 5 70. కలిపితే ఎంత? 130. 480లో 130 తీసేద్దాం. 350 మొత్తం యావరేజ్ జరిగే కాబట్టి బై 30. ఇదేంటి ఎగ్జాక్ట్ కట్ అవ్వాలి కదా ఆప్షన్లన్నీ. చూద్దాం. 0 0 120. 120 తీస్తే 360 బై 30. ఇది 0 వస్తే 12. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఈ 15 క్వశ్చన్ చాలాసార్లు చెప్పాను, మీరు డైరెక్ట్గా ఇంకా ఆలోచించుకోండి ఎలా చేస్తారంటే. వాడు ఏమంటే రేటు 90% పెరిగింది, కానీ అతను ఓన్లీ 33% పెంచాలనుకున్నాడు అతని దగ్గర ఉన్న ఖర్చు. అయితే అతను ఎంత తగ్గించుకోవాలి వాడకం? 100 ఉండాలి. 190 పెరిగింది అంటే అతను 133 పెంచుకోవాలి. అంటే ఎంత తగ్గించాలి? 33 అంటే 60, 57 తగ్గించాలి. ఎంత నుంచి? 190 నుంచి. ఇంటూ 100. 0 0 19 19 3 ఇంటూ 5 30. నెక్స్ట్ చేతనంట 5400 విపుల్ అనేవాడు 10,200 ఇన్వెస్ట్ చేశారు. అయితే విపుల్కి 3 సంవత్సరాలకి 720 ఎక్కువ వచ్చిందంట. అయితే ఆర్ ఎంత అని అడిగారు. మనకు తెలిసిన ఫార్ములా పీటీఆర్ బై 100 = I. వీడికి ఎందుకు ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది? ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. ఎంత? 5400 అంటే 4800 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. అదే మనం పి అనుకుందాం. టైం ఎంత? 3 years. ఆర్ ఎంత? వాడు అడిగింది ఆర్ బై 100 = I ఎంత? 720. ఈ జీరోస్ పోతే 12 12 72, 12 4 3 12, 12 5 5%. ఓకేనా? నెక్స్ట్ 8 -16, 15 60 మళ్ళీ -9. మొత్తం మైనస్లే కలిపితే 29 మైనస్. 153 చైర్లు అమ్మేడానికి వచ్చిన. అయితే అతనికి 85 చైర్లు అమ్మిన వేల లాభం వచ్చింది. అంటే ఒక చైర్ అమ్మిన వేల ఎస్పీ ₹1 అనుకుంటే 153 చైర్లు ఎంత అవుతాయి? అమ్మిన వేల ₹153 అవుతుంది. అతనికి లాభం ఎంత? గెయిన్ ప్రాఫిట్ 85 చైర్లు. అప్పుడు కాస్ట్ ప్లేస్ ఏమవుద్ది? అమ్మిన వేలలో ప్రాఫిట్ తీసేవాళ్ళు. 13లో 5 తీస్తే 8, 14 8 తీస్తే 6. అంతే కదా? మిస్టేక్. సరే 68. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 85. సిపి ఎంత? 68 ఇంటూ 100. 17 4 17 5 4 1 4 25 125. ఓకేనా? నెక్స్ట్ 2% ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ ఎప్పుడు 100% ఉంటుంది. 2% 2 అనేది 100 అవ్వాలంటే ఇంటూ 50 అంటే 312 ఇంటూ 50 156. ఓకే, నెక్స్ట్ 2 ట్రైన్స్ ఉన్నాయి. 200 250 లెంత్. మూవింగ్ సేమ్ డైరెక్షన్ అంటే ఇది వైపు ఇది కూడా ఇదే వైపు వెళ్తాయి. అయితే స్పీడ్ కూడా ఇచ్చేది 80 60. అయితే ఈ ట్రైన్ స్పీడ్ వెళ్ళేది దీన్ని ఎన్ని సెకండ్లలో దాటుద్ది? మనకు తెలిసిన ఫార్ములా డిటిఎస్. వాడు ఏమడిగాడు? టైము సెకండ్స్లో అడిగాడు. డిస్టెన్స్ ఏమవుద్ది? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ 2 కలిపితే 450. స్పీడ్ 2 ఒకే డైరెక్షన్లో వెళ్ళినప్పుడు తీసేయాలి. అంటే 80 నుంచి 60 తీస్తే 20 km/h కాబట్టి మీటర్/సెకండ్లో మార్చాలి. 5/18 అంటే 18 పైన వేసుకోండి, అయిపోద్ది. ఈ 0కి 0 5 5 1 5 9 2 1 2 9 9 9 81. దట్స్ ఇట్ గైస్.